హాయ్ అండి, ఇలా ఉన్నారు అందరూ. వెల్కమ్ టు ది Mounikasimhavlogs. ఈరోజు వీడియో వచ్చేసి చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ మేము ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో చూపిస్తానండి. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేయడానికి 4 eggs, అలాగే ఇక్కడ కొద్దిగా వెజిటేబుల్స్ తీసుకున్నానండి. ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్ కట్ చేసి తీసుకున్నాను. అలాగే బ్రెడ్, అలాగే చీజ్ స్లైసెస్ తీసుకున్నాను. ముందుగా ఎగ్స్ని నేను ఇక్కడ ఒక గిన్నెలో వేసేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని బీట్ చేసుకుంటున్నానండి. ఫోర్క్ తోటి లైట్గా బీట్ చేసేటప్పుడు ఏంటంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బీట్ చేసి తీసుకోవాలి. ఎగ్ అంతా బాగా కలిసేలా బీట్ చేసిన తర్వాత ఇందులో నేను ఆనియన్ పీసెస్, క్యారెట్ పీసెస్, క్యాప్సికమ్ పీసెస్, అలాగే క్యాబేజీ అండ్ పచ్చిమిర్చి కలిపి ఇక్కడ నేను చిన్నగా కట్ చేసి తీసుకున్నా. ఆ పీసెస్ కూడా యాడ్ చేసేసి బాగా కలిపేసి పక్కకు పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఆమ్లెట్ వేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ గ్రీస్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకుంటున్నానండి. ముందుగా బ్రెడ్ కాల్చుకోవాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా గ్రీస్ చేసుకున్నాను. నెక్స్ట్ బ్రెడ్ స్లైసెస్ పెట్టుకున్నాను. ఇక్కడ నేను 4 బ్రెడ్స్కి వచ్చేసేసి నేను ఇక్కడ 4 eggs తీసుకున్నాను. ముందుగా ఈ బ్రెడ్స్ వచ్చేసేసి కొంచెం కాల్చుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ నేను వచ్చేసేసి వీటా బ్రెడ్ అదే గోధుమ పిండి బ్రెడ్ తీసుకున్నాను. కొంచెం లైట్గా ఒగరొగరుగా ఉంది, అందుకని చెప్పేసి ముందుగా కొంచెం లైట్గా కాల్చుకుంటున్నాను. ఈ కాల్చుకునేటప్పుడు నెయ్యి యూస్ చేసుకోవచ్చు, ఆయిల్ యూస్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. ఇక్కడ నాకు బ్రెడ్స్ కాలిపోయాయి, తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి ఇదే ప్యాన్ మీద మళ్ళీ కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకొని ఆమ్లెట్ వేసేసుకోవాలి. ఈ ఆమ్లెట్లో వెజిటేబుల్ పీసెస్ కాకుండా నార్మల్గా ఉప్పు, కారము అవి కూడా వేసి చేసుకోవచ్చు, కానీ కొద్దిగా వెజిటేబుల్ పీసెస్ యాడ్ చేసి టేస్ట్ చాలా బాగుంటుందని యాడ్ చేసుకున్నాను. ఎగ్ మిక్సింగ్ అంతా ప్యాన్ మీద పోసేసిన తర్వాత బ్రెడ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను లైట్గా ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసి పెట్టుకున్నాం బ్రెడ్. ఇలా పెట్టిన తర్వాత ఒక 2 minutes స్లిమ్లో ఉంచేసేసి ఈ బ్రెడ్ పీసుల మీద నేను ఇక్కడ చీజ్ స్లైసెస్ని పెట్టేసుకుంటున్నాను. స్లైసెస్ పెట్టేసిన తర్వాత ఇది మనం క్లోజ్ చేసుకోవాలి ఆమ్లెట్ని. ఆమ్లెట్ క్లోజ్ చేసిన తర్వాత మనం బ్రెడ్ పీసెస్ని క్లోజ్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా త్వరగా చేసేసుకోవచ్చు. అంతేకాకుండా చాలా హెల్దీ కూడా. బ్రేక్ఫాస్ట్కి ఒక్క పీస్ తింటే సరిపోతుందండి. ఒక్క పీస్ కాదు, హాఫ్ తిన్నా సరిపోతుంది. ఇందులో మనం చీజ్ యాడ్ చేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్కే కాదండి, స్నాక్స్గా కూడా చాలా బాగుంటుంది రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి మనం చీజ్తో ప్రిపేర్ చేసుకున్నాం. ఇది మనం స్లైసెస్ ఎంత ఎక్కువగా పెట్టుకుంటే అంత చీజ్ బాగా చీజీగా వస్తుంది. అంతేకాకుండా మొజరెల్లా చీజ్ యూజ్ చేసి మన పిజ్జాలకు ఏ విధంగా వస్తుందో ఆ విధంగా ఇంకా బాగుంటుంది. ఇక్కడ నార్మల్గా స్లైసెస్ యూజ్ చేసాం మేము వచ్చేసేసి. నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ కూడా ఏ విధంగా వేసుకోవచ్చో చూపిస్తానండి. ఇలా చీజ్ పెట్టుకోకుండా ప్లెయిన్ కూడా వేసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఎగ్ ఆమ్లెట్లో వెజిటేబుల్స్ లేకుండా నార్మల్గా ఎగ్స్ బీట్ చేసేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసేసి నేను ఇక్కడ ప్లెయిన్ది వేస్తున్నాను. యాజ్ యూజువల్గా నార్మల్గా ప్యాన్కి ఆయిల్ గ్రీస్ చేసుకొని ఆమ్లెట్ వేసేసుకొని బ్రెడ్ పీసెస్ని పైన పెట్టేసేసుకొని ఇంకా ఫోల్డింగ్ చేసుకొని క్లోజ్ చేసుకుంటున్నాను. ఎక్కువ టైం పట్టదండి. ఇక్కడ ఒక 5 to 10 minutesలో మనం ఎన్ని తినాలనుకుంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఒక్కటైతే సరిపోతుందండి. బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మాత్రం పిల్లలే కాకుండా పెద్దవారు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. చీజ్తో వేసినప్పుడు ఏంటంటే మనం డీప్ ఫ్రై చికెన్ పీసెస్ పెట్టుకున్న చాలా బాగుంటుంది. ఆ రెసిపీ ఇంకోసారి చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.